సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 మంత్స్ ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. మనం ఒక దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు డెడ్ ఎండ్ వచ్చేసినట్టు కనిపిస్తుంది. మనం అక్కడ ఆగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కసారి ఒక దారి మూతబడిపోతే, వెళ్ళేందుకు ఏ రూటు దొరకకపోతే అక్కడే మనం స్తబ్దంగా ఉండిపోతాం. జీవితం అక్కడే ఆగిపోయింది అనుకుంటాం. ఇంకేముందిలే ఈ జీవితంలో అన్నీ కోల్పోయాం అనుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ప్రతి లైఫ్లో డెడ్ ఎండ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా లైఫ్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం అనే నిరాశ కనిపిస్తూనే ఉంటుంది. దేని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అది జరగనప్పుడు మనకి డెడ్ ఎండ్స్ కనిపిస్తూనే ఉంటాయి. నిరాశ అనేది పూర్తిగా కమ్మేస్తుంది మనల్ని. ఇది నా లైఫ్లో కూడా చాలాసార్లు జరిగింది. అయితే డెడ్ ఎండ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఒక దారిలో వెళ్తున్నాము, సడన్గా అక్కడ ఒక డెడ్ ఎండ్ రూట్ కనిపించట్లేదు, ఇంకేమీ మనకు చేయటానికి కూడా తోచట్లేదు, వెనక్కి తిరిగి రాలేం, అక్కడే ఉండిపోయాం. ఆ సిచ్యువేషన్లో అదే ఎండా? అదే ఇంకా లైఫ్లో చివర క్షణమా? అది కాదు. నీకు తెలియదు నెక్స్ట్ మనకి ఎటువంటి అవకాశం వస్తుందో, నెక్స్ట్ మన సూర్యుడు ఎటువైపు ఉదిస్తాడో, నెక్స్ట్ రోడ్లో మనం ఎంత పెద్ద రహదారిలో వెళ్ళబోతున్నామో, ఆ రహదారిలో ఎన్ని అద్భుతాలు చూడబోతున్నామో. జనరల్గా బాగా కఠినంగా ఉన్నప్పుడు మనకి చాలా పెద్ద పెద్ద పరీక్షలు వస్తుంటాయి. ఇన్ఫ్యాక్ట్ అన్నీ అగమ్య గోచరంగా కనిపిస్తుంటాయి. ఎటు వెళ్ళాలో కూడా దారి తెలియని పరిస్థితిలో అనిపిస్తుంది. అదంతా ఎందుకో తెలుసా? మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం, మన మనసు ఎంత స్ట్రాంగ్గా ఉంది, మనం ఎంత బాగా పోరాటం చేయగలం, మ్యాక్సిమం మనల్ని డెస్టినీ స్ట్రెచ్ చేస్తుంది అనమాట. అంటే ఎంత వీలైతే అంత మనల్ని టెస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ టైంలో మనం దృఢంగా బలంగా ఉండి మన నిశ్చల మనస్తత్వాన్ని కోల్పోకుండా, స్వభావాన్ని కోల్పోకుండా, ఆ ఫైటింగ్ స్పిరిట్తోనే ఏదైతే అది అయింది, ఏమవుతుంది మ్యాక్సిమం లైఫ్లో, ఏం పోతుంది మ్యాక్సిమం, మనిషి ఏం కోల్పోగలడు మ్యాక్సిమం, ఏం పోతుంది మనిషి చేతిలోంచి, ముందు భవిష్యత్తు అయిన భయాలు వేడండి. కాన్ఫిడెన్స్ అనేది మనిషికి చాలా అవసరం. నమ్మకం తనపైన దానికి చాలా అవసరం అనమాట. ఆ కాన్ఫిడెన్స్ పోతే డెడ్ ఎండ్స్ అన్ని బ్లాంక్గా కనిపిస్తాయి. అసలు ఏమీ నిరాశగా అనిపించుతుంది అనమాట. దయచేసి నిరాశ మాటలు మాట్లాడకండి, నిరాశని స్ప్రెడ్ చేయకండి. అంతేకాదు ఎవరన్నా వింటున్నా, ఎవరన్నా ఇంకేముందిలే ఇంకంతా ఆగిపోయింది కదా ఇట్లాంటి మాటలు వచ్చినా సరే మీరు ఇమీడియట్గా దానిలోంచి బయటకు వచ్చేసి, ఒక మనిషి అనుకుంటే దాన్ని తన లైఫ్ని యూటర్న్ చేయగలడు. దేన్నైనా ఇంపాసిబుల్ థింగ్స్ కూడా ఏదైతే అసాధ్యమని ఇప్పుడు అనిపిస్తుందో భవిష్యత్తులో అది సాధ్యం అవ్వచ్చు. ఏమో ఎంత పెద్దదైనా అవ్వచ్చు అనమాట మన లైఫ్లో, మనం చెప్పలేము అది. అందుకని నిరాశ అనేది పక్కన వదిలేసేయండి. లైఫ్లో చాలా అద్భుతాలు జరుగుతాయి. ఎన్ని కండిషన్స్ అడ్వర్స్గా ఉన్నా, మనకి ఎన్ని శక్తులు మనకి అడ్వర్స్గా ఉన్నా సరే ఆ పోరాటం అనేది మనలో ఆ పటిమ ఆగకూడదు. కొన్నిసార్లు మనకి హార్డ్ వర్క్ చేస్తూ 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 పోయిన తర్వాత, హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఒక స్థాయికే రాగలం, అంతకంటే గొప్ప స్థాయికి వెళ్ళలేం కదా, నాకు లక్ కలిసి రావట్లేదు, నాకు అదృష్టం రావట్లేదు అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు వరుసగా 10 దురదృష్టాలు ఎదురవుతాయి, నెలకొకటి, సంవత్సరానికి ఒకటి అని. ఎన్ని జరిగినా సరే మనకు అంతకంటే పెద్దది జీవితంలో ఒక పాఠం ఉంటుంది తర్వాత. సో ఆ లాస్ట్ కనెక్టివిటీ, లాస్ట్ మైల్, లాస్ట్ టచ్ మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ సందర్భాలు నేను కూడా పర్సనల్గా చూశాను కాబట్టి, ఎటువంటి సందర్భం వచ్చినా దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, 1 or 2 days 10 days నిజంగా మనకు అనిపిస్తుంది. దానిలోనే మాత్రం పడి ఇంక నా లైఫ్ మొత్తం దురదృష్టమే అని కొట్టుమిట్టి అడకండి. దెర్ విల్ బీ అ స్కోప్, దెర్ విల్ బీ అ హోప్. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ విల్ పవర్ని మీరు నమ్ముకోండి, మీ స్మార్ట్ వర్క్ని నమ్ముకోండి. అంతేకాదు మీకు మీరు సెల్ఫ్గా డిస్కరేజ్ చేసుకోవద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు, నెగిటివ్ మైండ్లోకి వెళ్ళొద్దు, నెగిటివ్ మైండ్ ఉన్న పీపుల్తో కూడా తిరగొద్దు. ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి. లైఫ్లో ఎవ్వరు కోల్పోయేది లేదు, అందరూ ఒకటే. ఇన్ఫ్యాక్ట్ మనం అనిపించవచ్చు టెంపరీగా మనకంటే ఇంకొకరు గొప్పోళ్ళని, కానీ అందరూ ఒకటే. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పేస్, అంతే తేడా. చివరికి కొన్ని 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత మనకు అర్థమయ్యే ఫ్యాక్ట్, నీతి ఇప్పుడే అర్థం చేసుకున్నాం అనుకోండి, లైఫ్ ఇంకా
హ్యాపీగా లీడ్ చేయగలం అనమాట. సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్, జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.